ఎక్కడుండగా పిలిచాడు ఆయన? తిబిరియా సముద్ర తీరములో చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఆయన సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి, ఆయనకు మొర్ర పెట్టవలసిన వ్యక్తి, ఆయన ఆరాధించవలసిన వ్యక్తి, ఆయన రాజ్య స్థాపనకి నిలబడవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకప్పుడు చేపలు పడుతున్నప్పుడే కదా ప్రభు ఏమని పిలిచాడు చెప్పమ్మా? ప్రభు ఏమని పిలిచాడు? సీమోను పేతురు రా, నిన్ను మనుష్యులు పట్టే జాలగా చేస్తానయ్యా, నీ వలలు విడిచిపెట్టు అని చెప్పాడు ప్రభు. వెంటనే విడిచిపెట్టేసే కదా ప్రభుని వెంబడించాడు. మరి వెంబడించినోడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో బాగానే ఉన్నాడు. ఆయన మరణించినప్పుడు దగ్గరుండి చూశాడు, ఆయన సమాధి చేస్తున్నప్పుడు దగ్గర ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు బాగానే ఉన్నాడు, 2 సార్లు కనిపించే బాగున్నాడు, 3వసారి కనిపించకపోయినప్పటికీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. స్థిరముగా ఉన్నాడా? స్థిరముగా ఉన్నాడా? పేతురు గారు స్థిరత్వం కనబట్లా, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన సమయంలో దేవుడు అంటున్నాడు, వచ్చి చూశాడు ప్రార్థనా గదిని, లేదు, ఖాళీ అయిపోయింది. అంతకుముందు వీళ్ళ గదిలో ఉన్నప్పుడే కదా ప్రత్యక్షమైన రాయబడింది వాక్యంలో. సాయంకాల సమయంలో వీరందరూ గదిలో భయపడుతూ బయటికి వస్తే చంపేస్తారేమో అని భయపడుతూ ఉంటేనే కదా యేసు ప్రభువు వారు సాయంకాల సమయంలో వారి మధ్యలో నిలబడ్డాడు. మరలా 8 రోజుల తర్వాత తోమ గారు వచ్చి, అయ్యా నేను ఏలు పెట్టి చూస్తాను కానీ నమ్మను రాబో, మీలో నమ్మిపోను కదా, నేను యేసు ప్రభు తిరిగి లేచాడని ఆయన గాయంలో ఏలు పెట్టి చూస్తాను అని అన్నాడు. అన్నాడా లేదైనా? అన్న సమయంలో ఏం జరిగింది? ఆయన మరలా ప్రత్యక్షమేడని రాయబడింది. ఏలు పెట్టి చూశారు. మరి చూసిన వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే, వినండి, ఎక్కడికి వెళ్ళిపోయారంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన చూసి, పిల్లలారా అని అడిగాడు కదా, ఈ స్థానం చేపలు పట్టారు కదా, ఒడ్డుకి పిలిచాడు కదా, చేపలు పెట్టి తిన్నారు కదా, తిన్న తర్వాత కూర్చోబెట్టేసాడు వాళ్ళని. కడుపు నిండా ఆహారం పెట్టి ఇలాగే కూర్చోబెట్టాడు. మీరు ఎలా కూర్చున్నారు అలాగే కూర్చోబెట్టి ఆయన అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. పేతురునే అడిగిన దేవుడు నిన్నెందుకు అడగట్లా? నిన్ను అడుగుతున్నాడు ఆయన. ఈ మాట కూడా సమాధానం ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. అర్థమైందా? పేతురుని అడుగుతున్నాడు, నన్ను వెంబడించమన్నాను, నువ్వు నన్ను వెంబడించావు, మరి ఇప్పుడు ఏంటి? మరలా వలలు పట్టావు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయావు, మళ్ళీ లోకానుసారమైన బ్రతుకులోకి ఎందుకు వెళ్ళిపోయావు? అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదేమో అనుమానం వచ్చింది. ప్రేమించే వ్యక్తి అయితే ఎక్కడుంటాడు? ఆయన సన్నిధిలో ఉంటాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, చూశాడు, అక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోవడం తప్ప అంటే చేసుకోవడం తప్పు కాదు. ఆయన వెంబడించమన్నప్పుడు వెంబడించారా లేదా? ఆయన పిలిచినప్పుడు వచ్చారా లేదా? నీతోనే బ్రతుకుతాం ప్రభు అన్నారా లేదా? చావైన రేవైనా నీతోనే ఉంటాం ప్రభు అన్నారా? అన్న వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టి లోకంలోకి ఎందుకు వెళ్ళారు? అందుకు అనుమానం వచ్చేస్తుంది ఆయనకి. అనుమానం వచ్చింది. ఏమన్నా వచ్చిందంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అంటాడు ఆయన. ఆ మాట మళ్ళీ సమాధానం చెప్పాడు, మళ్ళీ అడిగాడు 3 సార్లు అడిగాడు. ఈరోజు నేను యేసయ్యను ప్రేమిస్తున్నానంటే ఒక్కరోజు ఆయన సన్నిధి పోతే మన కళ్ళల్లో నుంచి నీరు కారాలి, హృదయంలో దుఃఖ వేదన కలిగి ఉండాలి. ఒక్కరోజు దేవుని సంఘములో దేవుని వాక్యము మనకి వినలేకపోయామంటే ఆయన మాట్లాడే సమయంలో నేను లేనా అయ్యో దేవుడు ఏం మాట్లాడేశాడు ఇవాళ, ఏం చెప్పాడో ఆయన ఇవాళ, అయ్యో అని నీ హృదయంలో వేదన కలగాలి. అది దేవుని ప్రేమించడం.
దేవుడు ఆయన సన్నిధిలోకి వస్తాడు, వెతుకుతాడు, కానీ మీరు కనపడరు. ఆదాము దగ్గరికి వచ్చాడు, అవ్వ దగ్గరికి వచ్చాడు, ఆయన వెతికాడు, కనిపించలా. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు మళ్ళా? ఆ చెట్టు తోటికి వెళ్ళిపోయి దోకున్నారు. వెతికాడా లేదా ఆయన?